హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎగ్జామ్ డేట్స్, మెసేజెస్, మెయిల్స్ అలానే వస్తున్నాయని ఎగ్జామ్కి. అలానే నాకు కూడా మెయిల్ వచ్చింది. సో ఈ మెయిల్ వచ్చినాక మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చూపిస్తాను. ముందుగా కౌశలం వెబ్సైట్స్ అనేది వచ్చింది కదా, దాని పక్కన లింక్ ఉంది కదా, ఆ లింక్ అయితే క్లిక్ చేసి మనమైతే రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కానీ అయ్యి ఉంటే ఆ లింకే క్లిక్ చేసి మనం లాగిన్ కూడా అవ్వచ్చు. సో నేనైతే ఇంకా లాగిన్ అవ్వలేదు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి నేనైతే ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. సో ఆ రిజిస్ట్రేషన్ బటన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. పైకి స్క్రోల్ చేసినాక మనం గ్రాడ్యుయేట్స్కి ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఫర్ గ్రాడ్యుయేట్స్ అని క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చినాక వెరిఫై ఆధార్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. దాని తర్వాత మనకి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చూపిస్తుంది. మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అందులో అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, డిజిట్స్ అనే విధంగా ఉండేటట్టు, అంటే సపోజ్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఒక యాష్ సింబల్ అలా ఇచ్చేటట్టు మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అకౌంట్ వెరిఫికేషన్లో అనేది ఈ విధంగా మనకి చూపిస్తుంది. అందులో మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. ఈమెయిల్ వెరిఫికేషన్లో మనకి మన ఈమెయిల్ ఇవ్వగానే మన ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అది ఆ విధంగా ఇవ్వగానే, ఆ వెరిఫికేషన్ కోడ్ ఇవ్వగానే కేవైసీ వెరిఫికేషన్ అనేది మనల్ని అడుగుతుంది. ఆ కేవైసీ వెరిఫికేషన్లో ఆధార్ వెరిఫికేషన్, అంటే మన ఆధార్ నెంబర్ మన ఫోన్ నెంబర్కి కానీ లింక్ అయి ఉంటే మన ఫోన్ నెంబర్కి మన ఆధార్ని బట్టి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. అందులో క్యాండిడేట్ రీడ్నెస్ అసెస్మెంట్ అనేది కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మనం ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, మీకు నైట్ షిఫ్ట్ చేస్తారా చేయరా అలాంటి కొన్ని మెయిన్, అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన ఒక బిహేవియరల్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుంది. అవన్నీ కూడా మనం చేసేసుకోవాలి. మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడైనా చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళాక అక్కడైనా చేసుకోవచ్చు. ఆ అసెస్మెంట్ రాసేస్తే మన ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనం ఇంకేమన్నా అప్డేటెడ్ చేంజెస్ ఏమన్నా ఉంటే ఆ ప్రొఫైల్లో మనం చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.